హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీకర్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్ విత్ శ్రీకర్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రావెల్ వ్లాగ్ అండి. అండ్ అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. శ్రీలంకలో ఫస్ట్ టైం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నా కారు వదిలేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే డీజిల్ లేకపోవడం కారు దిగలేదు. అలాగే నాకు చాలామంది ఇండియా నుంచి అడుగుతున్నారు, ఈ టైంలో శ్రీలంక ట్రిప్ పాసిబుల్లా కాదా, వెయ్యొచ్చా లేదా, ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవాలని అడుగుతున్నారు. నేనే ఒక ట్రిప్కి వెళ్దా ట్రై చేద్దాం, ఏదైనా డిఫికల్టీ ఫేస్ అయితే దాన్ని బట్టి సజెషన్ ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీస్ బీచ్ ఒడ్డున ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు కొలంబోలోని ఫోర్ట్ స్టేషన్ దగ్గర ఉన్నాను. సో ఫోర్ట్ నుంచి హికాడో వెళ్ళబోతున్నాను. హికాడో బ్యూటిఫుల్ ప్లేస్, ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. సో ఈసారి స్కూబా కోసం వెళ్తున్నాను అనమాట. సో ఇదే మనకి కొలంబోలో ఉన్న ఫోర్ట్ స్టేషన్, ఫోర్ట్ రైల్వే స్టేషన్. కొలంబో రైల్వే స్టేషన్ అంటారు దీన్ని, ఫోర్ట్ రైల్వే స్టేషన్ అంటారు. ఇది బ్రిటిషర్స్ టైంలో కట్టించింది అనమాట. సో ఫోర్ట్ స్టేషన్లో అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ అని ఉంటుంది మనకి స్టార్టింగ్లోనే రిజర్వేషన్ కౌంటర్. ఇక్కడ మనం టికెట్ రిజర్వేషన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. సో ఎప్పుడైనా రిజర్వేషన్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో గోల్డ్ కానీ మాత్ర వెళ్ళిన ట్రైన్స్ అన్నీ మనకి హికాడో వెళ్తాయి అనమాట. సో టికెట్ అయితే మేము తీసేసుకున్నాం ముందే, ఒక 2 hours ముందే వచ్చి టికెట్ తీసేసుకున్నాం. సో లోపలికి వెళ్ళిపోతాం. లోపల రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను. ఇక్కడ పాత ఇండియన్ ట్రైన్స్, ఇండియా వాళ్ళు చైనా వాళ్ళు ఇచ్చిన ట్రైన్స్ ఉంటాయి అన్నమాట, వెరైటీగా ఉంటాయి. సో అది కూడా చూపిస్తాను పదండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కౌంటర్ నెంబర్ 5 అని ఉంది. అలాగే డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ ట్రైన్ టికెట్స్ దొరుకుతాయి అనమాట. ఇక్కడ చూడండి, కౌంటర్ నెంబర్ 4 సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్. మనకి ఇండియాలో లా కాకుండా ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అంటే మోస్ట్లీ ఏసీ ఉంటుంది, స్లీపర్ సెపరేట్. సో ఇదే మనకి ఫోర్ట్ రైల్వే స్టేషన్. చాలా పాత రైల్వే స్టేషన్, చూడొచ్చు మీరు. 1920s కట్టిన రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ ఒక ట్రైన్ ఉంది, చూపిస్తాను. ఇది లోకల్ ట్రైన్, ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఎర్ర బస్సు అంటారు కదా, ఇదిగోండి ఎర్ర బస్సు, ఎర్ర ట్రైన్, రెడ్గా ఉంది. ఇదే మా ప్లాట్ఫామ్. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, చూడాలి. ఇది 2 అంటే సెకండ్ క్లాస్ అనమాట, 1 అంటే ఫస్ట్ క్లాస్. అది రిజర్వేషన్ క్లాస్, ఏసీ ముందరకు ఉంది. B1 ఇదే మాది, ఇదే మా కంపార్ట్మెంట్ B1 ఏసీ. సో లోపలికి వెళ్ళిపోదాం. స్లైడింగ్ డోర్, హోలీ సూపర్ ఉంది. సో 1920 మా సీట్స్ భలే ఉంది, ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి. సో బ్యూటిఫుల్ వ్యూ ఉండబోతుంది అనమాట. సో ఫస్ట్ క్లాస్ ఒక రేంజర్ ఉన్నాయి, చూపిస్తాను ఫీచర్స్. సో విండో సీట్ దొరికింది కాల్ పెట్టుకోవడానికి, అండ్ ల్యాప్టాప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఏసీ టెంపరేచర్ కూడా మన పైన మార్చుకోవచ్చు ఈ పోర్ట్స్. అండ్ మనకి అక్కడ టీవీలో సినిమాలు ప్లే అవుతాయి, అవి చూసుకోవాలంటే ఇయర్ ఫోన్ కూడా ఉంది ఇక్కడ పెట్టుకోవడానికి. సో ఎట్లా ఉంది మచ్చా ట్రైన్? బాగుంది, నేను సెకండ్ టైం ఇలా కూర్చోవడం. సో ఫుడ్ పెట్టుకోవడానికి నేనైతే ఏసీ ట్రైన్లో ఇదే ఫస్ట్ టైం శ్రీలంకలో. ట్రైన్లో ఒకటి 2 సార్లు వెళ్ళాను, బట్ ఏసీ ట్రైన్లో అనుకున్న దానికన్నా చాలా బాగుంది. సో ఇది హ్యాండ్ పెట్టుకునేది ఉంది కదా మనకి, హ్యాండ్ పెట్టుకునేది ఇదిలా అయితే పుష్ బ్యాక్ అవుతుంది అనమాట సీటు. సో అది కంఫర్ట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి గమనించాను, ఇది ఉంది కదా, ఇలా ఉంది కదా, పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇలా అంటే సెట్ అవుతుంది. అండ్ ఇంకా ముందుకు తెచ్చుకోవాలంటే ఇదిగోండి, మనం ఎలా పడుకోవాలి, ఎలా కంఫర్ట్ తీసుకోవాలని దాని మీద. ఇది వద్దంటే ఇది నొక్కితే పైకి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇందులో టాయిలెట్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. సో ఇది టాయిలెట్, చాలా చిన్నగా ఉంది, పర్లేదు, నీట్గానే ఉంది అనమాట. ట్రాక్ ఇంటర్చేంజ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది బీచ్కి కనెక్ట్ అవుద్ది అనమాట. సో ఇది షాంగ్రిలా అని శ్రీలంకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్స్ అండ్ రెసిడెన్షియల్ టవర్స్ అనమాట ఇది. అండ్ వన్ గోల్ ఫేస్ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ కూడా ఇది. అండ్ సముద్ర ఎంట్రీకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ కెనాల్ అంతా సముద్రంలో కలుస్తుంది. సో జర్నీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్ సీనరీ వ్యూస్ ఉండబోతున్నాయి, మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి, ఆసమ్ ఉండబోతుంది. అండ్ ఇదే స్టార్టింగే కొంచెం చూపించాను, ఇంకా ఉండబోతుంది. ఒక్కసారి సముద్రం లైన్కి వెళ్ళిపోయామో ఇంకా ఆసమ్ ఉండబోతుంది వ్యూ. సో కొంచెం ఎండగా ఉంది. శ్రీలంకలో మాల్దీవ్స్ వెళ్తున్నాం.
శ్రీలంకన్ మాల్డీవ్స్. అండ్ సముద్రం టచ్ అవుతుంది. ఇదిగోండి ద వ్యూ, రైల్వే ట్రాక్ అండ్ సన్సెట్. ఎట్టుంది 5 రూపాయల? సో చూస్తున్నారు కదా, ఇటువైపు రైల్వే ట్రాక్, సముద్రం ఉందా, అటువైపు రోడ్డు, బిల్డింగ్స్ అనమాట. అది కూడా చూపిస్తాను. ఎందుకంటే డోర్ ఓపెన్ చేయడానికి చూడండి, టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇటువైపు ఇదిగోండి రోడ్. ఇటువైపు సముద్రం. ఫైనలీ హికాడ్వా చేరిపోయాం. సో ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అవసరం ఉంది. ఎక్కడైతే ప్రాబ్లం అయితే లేదు. హోప్ఫుల్లీ ట్రావెలర్స్కి అయితే ప్రాబ్లం ఉండదు. లోకల్లో కొంచెం ప్రాబ్లం, బట్ బయట పెట్రోల్ డీజిల్కి అయితే పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. అదొకటే ప్రాబ్లం తప్ప. సో నేను వచ్చింది కూడా డీజిల్ ట్రైనే. సో ఇక్కడ హోటల్కి వెళ్ళే వరకు సిచ్యువేషన్ ఏంటో చూస్తాను. సో దాన్ని బట్టి మీకు ఏదైనా సజెషన్ ఇవ్వగలను అనమాట. ఇక్కడ హికాడ్వాలో ఏంటంటే మనం మెయిన్ రోడ్ ఉంది కదా, ఒకవైపు అంతా టౌన్ ఉంటుంది, ఇంకో వైపు అంతా మనకి బీచెస్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడైనా మీరు బీచ్కి వెళ్ళాలంటే రోడ్డుకి అటువైపు వెళ్ళిపోతే మీకు బీచ్ ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు. సో బీచ్లోకి అయితే వెళ్తున్నాం, జస్ట్ రఫ్గా చూపించడానికి. బీచ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం హోటల్ హంట్ చేస్తాం. సో బ్యూటిఫుల్ హికాడ్వా బీచ్కి వచ్చేసాం. సన్సెట్ చూసారా, ఓకే రేంజ్లో ఉంది. అది అండి. మీకు అక్కడ బోట్ కనబడుతుంది కదా, అది గ్లాస్ బోట్స్ అనమాట. కింద ఉన్న కోరల్స్ అన్ని చూపిస్తుంటారు. కొన్ని బోట్స్ ఏమో మన స్నూర్కెలింగ్కి లేదా మన స్కూబా డైవింగ్ తీసుకెళ్తారు. అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, అక్కడ దగ్గరలో స్కూబా డైవింగ్ తీసుకెళ్తారు. బ్యూటిఫుల్ ఉంటుంది హికాడ్వా బీచ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్. చూస్తున్నారా, మన వాళ్ళు అంత లోపలికి వెళ్ళినా లోతు ఉండదు, వేవ్స్ కూడా ఇబ్బంది పెట్టవు. సో చూసారా హికాడ్వా బీచ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అండి. మీకు బెంతోట, అలాగే మన మీరిస్ అవన్నీ చాలామంది అంటారు, బట్ వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంటుంది హికాడ్వా బీచ్. సన్సెట్ కానీ ఆ బీచెస్ కానీ ఆసమ్ ఉంటాయి. సో శ్రీలంక వస్తే మాత్రం హికాడ్వా కంపల్సరీ ట్రై చేయండి. లోకల్స్ ఎంతమంది ఉన్నారంటే, నాన్ లోకల్స్ ఎంతమంది ఉంటారో అర్థం చేసుకోండి, అదే ఫారినర్స్. సో బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్తున్నాం. హోటల్ కూడా ఈజీగా దొరికిందంటే ఒక కంక్లూజన్కి రావచ్చు ట్రావెల్కి. బట్ ట్రాన్స్పోర్ట్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే ప్రెజెంట్ నాకు తెలిసినంత వరకు మీరు శ్రీలంక ట్రావెల్ చేయడానికి కన్వీనియంట్. మీరు ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకుంటామంటే మీకు పెట్రోల్ డీజిల్ దొరకదు అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో గైస్ ఫైనల్లీ మా రూమ్ అయితే దొరికేసింది. కొంచెం కష్టపడ్డా, ఎందుకంటే లాంగ్ వీకెండ్, 5 days వీకెండ్లో మేము మధ్యలో వచ్చాం. సో కొంచెం రూమ్ దొరకడం అయితే కష్టమైంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా సింపుల్. సో మీరే మీ ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ అయితే మీలో ఎవరైనా శ్రీలంక ట్రావెల్ చేయాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది బెస్ట్ ఆప్షన్. హోటల్స్ ముందుగానే బుక్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ booking.comలో పెట్టుకున్నా, బట్ అది మాకు నచ్చక చూడాల్సి వచ్చింది. రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇదే మా రూమ్. సో 2 rooms తీసుకున్నాం 4 peopleకి. అండ్ ఆపోజిట్లో బీచ్, చీకటిగా ఉండడం మీకు కనబడట్లేదు. సో అది బీచ్.
సో 2 రూములు కలిపి 8,500 తీసుకుంటారు. ఇక్కడ మనకి ఒక తెలుగు అతను ఉన్నారు. సో అతని హెల్ప్ వల్ల మనకి 8,500 దొరికింది. సో అంటే ఒక రూమ్ రఫ్గా 800 కన్నా తక్కువ పడినట్టే మనకి. అంటే పర్ పర్సన్ 4 వచ్చాం, 400 రూపీస్. సో బాగా వర్తీ ప్రైస్ అనమాట. సో గైస్ ఇది కష్టం లేకుండా చాలా కంఫర్టబుల్గా హికాడు వచ్చేసాం అండ్ ఈజీ ట్రిప్ ఇది. సో మీరు ఎవరైనా శ్రీలంక ప్లాన్ చేస్తే ప్లాన్ చేయండి. ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ అవుట్.